ఉత్సాహంగా ఈనాటి మన డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేవలం ఏదో థియరిటికల్ ఇన్ఫర్మేషన్ కాదు. అవును, అదొక ప్రాక్టికల్ నాలెడ్జ్. ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడే ఒక పవర్ఫుల్ లీగల్ టూల్ ఇది. మన దగ్గరున్న ఆధారాలు, జీరో ఎఫ్ఐఆర్ ఎ గైడ్ టు జ్యూరిస్డిక్షనల్ జస్టిస్ అనే ఒక సమగ్రమైన మార్గదర్శక పత్రం నుండి తీసుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది సామాన్యులకు ఒక ఆయుధం లాంటిది. కరెక్ట్. ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలొక సామాన్య పౌరుడు ఆచరణాత్మకంగా ఈ జీరో ఎఫ్ఐఆర్ను ఎలా ఉపయోగించాలి. అంటే పోలీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అన్నమాట. అవును. ఒకవేళ పోలీస్ స్టేషన్లో అధికారులు దాన్ని నమోదు చేయడానికి నిరాకరిస్తే, వాళ్లతో గొడవ పడకుండా ఆ పరిస్థితిని ప్రాక్టికల్గా ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా చేద్దాం. క్రిమినల్ కేసుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. న్యాయం జరగడానికి అతిపెద్ద శత్రువేంటో తెలుసా? సమయం. రైట్. నేరం జరిగిన వెంటనే ఎంత క్వైరా రిపోర్ట్ చేస్తే న్యాయం జరిగే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్లకెదురయ్యే మొదటి అడ్డంకి నేరస్తుడు కాదు. మరింకెవరు? ఈ పోలీస్ స్టేషన్ల భౌగోళిక సరిహద్దులు. అంటే ఏ స్టేషన్కి ఏ ఏరియా వస్తుంది అనే ఆ జ్యూరిస్డిక్షన్ పట్టింపులన్మాట. ఓ అవును కదా. ఈ సాంకేతిక కారణాలు బాధితులకు తీవ్రమైన ఆటంకంగా మారుతుంటాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఇదంతా వినడానికి బాగానే ఉంది గాని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. సాధారణంగా ఎవరైనా ఏదైనా ఆపదలో ఉండి ప్రాణాల అరచేతిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక అత్యంత ఫ్రస్ట్రేటింగ్ సమస్య ఎదురవుతుంది. అదేమిటంటే, ఇది మా పరిధి కాదు. ఎగ్జాక్ట్లీ. పోలీసులు ఆ కంప్లైంట్ అంతా తీరుబడిగా విని, ఇదిగో ఈ నేరం మా పోలీస్ స్టేషన్ పరిధిలో జరగలేదు, కాబట్టి ఎక్కడ జరిగిందో అక్కడికే వెళ్లి కంప్లైంట్ ఇచ్చుకోండి అని సున్నితంగా తిప్పికొడతారు. అవును, కార్పొరేట్ ఆఫీసుల్లో దట్ ఈజ్ నాట్ మై డిపార్ట్మెంట్ అన్నట్లుగా. కరెక్ట్గా చెప్పారు. ఇలా బాధితులను ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కు తిప్పించుకునే ఈ పద్ధతినే చట్ట పరిభాషలో షంటింగ్ అంటారు కదా. అవును, ఆ పదం చాలా కరెక్ట్గా సరిపోతుంది. ఆపదలో ఉన్నవారికి ఈ షంటింగ్ ఎంత మానసిక క్షోభను మిగులుస్తుందో ఊహించడం కష్టం కాదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ షంటింగ్ పద్ధతికి జీరో ఎఫ్ఐఆర్ శాశ్వత ముగింపు పలికింది. అంటే ఇంక తిరగాల్సిన పని లేదా? లేదు. నేరం ఎక్కడ జరిగింది, ఏ జిల్లాలో జరిగింది, లేదా ఏ రాష్ట్రంలో జరిగింది అనే భౌగోళిక అంశాలతో అస్సలు సంబంధం లేదు. ఓ, ఏ రాష్ట్రమైనా పర్లేదా? పర్లేదు. దేశంలోని ఏ పోలీస్ స్టేషన్లోనైనా సరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అదే ఎఫ్ఐఆర్, దాఖలు చేయడానికి ఈ జీరో ఎఫ్ఐఆర్ అనుమతిస్తుంది. బాధితులకు సమీపంలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్కి వెళ్లినా సరే వారు ఖచ్చితంగా ఆ ఫిర్యాదును స్వీకరించాల్సిందే. ఇక్కడే నాకొక చిన్న లాజిక్ డౌట్ వస్తోంది. అడగండి. సాధారణంగా ఎఫ్ఐఆర్ అనగానే దానికొక సీరియల్ నంబర్ ఉంటుంది కదా. ఆ పోలీస్ స్టేషన్లో ఆ సంవత్సరంలో నమోదయ్యే కేసుల ఆధారంగా 1, 2, 3 అని నంబర్లిస్తుంటారు. అవును, ఒక క్రమ పద్ధతిలో ఇస్తారు. కానీ ఈ ఎఫ్ఐఆర్కు 0 అనే నంబర్ ఇస్తారని విన్నాను. పేరుకే ఇది 0 అయినా దీని వెనక చాలా పెద్ద ప్రాసెస్ ఉన్నట్టుంది. ఆ నంబరింగ్ వెనుక ఉన్న కారణం కూడా చాలా సింపుల్. ఆ కంప్లైంట్ తీసుకున్న పోలీస్ స్టేషన్ వారు తమ రెగ్యులర్ క్రైమ్ రిజిస్టర్లో దానికి ఒక స్థిరమైన నంబర్ ఇవ్వలేరు. ఎందుకంటే అది వాళ్ళ పరిధిలో జరగలేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఆ కేసు చివరకు వారి పరిధిలో విచారించబడదు కాబట్టి అందుకే దానికి 0 అని నంబర్ వేసి ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేసుకుంటారు. సరే, నమోదు చేశాక ఆ ఫైల్ పరిస్థితి ఏంటి? ఇక్కడే మనం బదిలీ ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఎవరైనా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు పోలీసులు ప్రాథమిక వివరాలు తీసుకుని ఆ తర్వాత తదుపరి సమగ్ర విచారణ కోసం ఆ కేస్ ఫైల్ను నేరం జరిగిన అసలు సంబంధిత పోలీస్ స్టేషన్కు చట్టపరంగా బదిలీ చేయాల్సిందే. అంటే పోలీసే స్వయంగా ఆ ఫైల్ను పంపిస్తారన్నమాట. ఖచ్చితంగా. ఈ బదిలీ అనేది పూర్తిగా పోలీసుల బాధ్యత. అంతేకాని మేం 0 ఎఫ్ఐఆర్ రాశాం కదా, ఈ కాగితం పట్టుకుని మీరే ఆ స్టేషన్కి వెళ్ళండి అని బాధితులకు అస్సలు చెప్పకూడదు. దీన్ని మనం ఒక ప్రాక్టికల్ సినారియోలో ఊహించుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఢిల్లీ నుండి ముంబైకి రైల్లో ప్రయాణిస్తున్నాడు అనుకుందాం. ఒక లాంగ్ జర్నీ. అవును. అర్ధరాత్రి ఎప్పుడో రాజస్థాన్లోని కోట స్టేషన్ దాటుతున్నప్పుడు అతని బ్యాగ్ లేదా అందులోని విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయి. ఉదయం నిద్రలేచాక అతనికి ఆ విషయం తెలిసింది. అప్పుడతను వెంటనే ట్రైన్ దిగిపోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఫిర్యాదు చేయడానికి ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని మధ్యలో ఆపుకుని కోటా రైల్వే స్టేషన్లో దిగిపోయి అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం అస్సలూ లేదు.
ప్రశాంతంగా ప్రయాణం కొనసాగించవచ్చు. అవును, ప్రశాంతంగా తన గమ్యస్థానమైన ముంబై చేరుకున్నాక ముంబైలోని రైల్వే పోలీస్ స్టేషన్లోనే ఈ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. ముంబై పోలీసులు ఆ ఫిర్యాదును నమోదు చేసుకుని ఆ పత్రాలను కోటా స్టేషన్కు అధికారికంగా వాళ్లే బదిలీ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో చూస్తే ఆ వ్యక్తికి ఎంత సమయం, డబ్బు, మానసిక శ్రమ ఆదాయ్యాయో అర్థమవుతోంది. చాలా ఆదా అవుతాయి నిజంగా. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు జరిగే నేరాలకు ఇదొక అద్భుతమైన రెమెడీ. సరే, ఇదంతా బానే ఉంది, కానీ నాకో ప్రాక్టికల్ డౌట్ వస్తుందిక్కడ. పేరులో జీరో ఉంది కదా అని పోలీసులు కేవలం ఒక కాగితం మీద వివరాలు రాసుకుని ఫైల్ బదిలీ చేసి చేతులు దులుపుకుంటారా? అంటే యాక్షన్ తీసుకోకుండా ఉంటారా అని మీ ఉద్దేశం? అవును, ఎటువంటి ప్రాథమిక చర్యలు తీసుకోకుండా ఊరుకుంటారా? జీరో ఎఫ్ఐఆర్ అంటే కేవలం ఒక పోస్ట్ ఆఫీస్ లాగా ఇక్కడి నుంచి అక్కడికి ఉత్తరాలు పంపే పనేనా అని సామాన్యులకు అనుమానం రావచ్చు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చట్టం అలా కేవలం కాగితాలు బదిలీ చేసి ఊరుకోమని చెప్పదు. ఫైల్ను బదిలీ చేసేలోపు పోలీసులు కొన్ని ప్రాథమిక మరియు అత్యవసర విధులను నిర్వర్తించాల్సిందే. ఎలాంటి విధులు? ఉదాహరణకు, ఒకవేళ నేరం జరిగిన ప్రాంతం వారి పరిధిలో లేకపోయినా ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు మెడికో లీగల్ కేస్, అదే MLC నమోదు చేయించడం వారి ప్రైమరీ డ్యూటీ. అంటే ముందు హాస్పిటల్లో ట్రీట్మెంట్కు సంబంధించిన ఫార్మాలిటీస్ చూసుకోవాలి. అవును. లేదా ఏదైనా మర్డర్ లాంటి పెద్ద క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ సీన్కు వెళ్లి ఆధారాలు చెరిగిపోకుండా ఆ ప్రదేశాన్ని ఆధీనంలోకి తీసుకోవడం లాంటి తక్షణ చర్యలు వారు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మా ఏరియా కాదు, మేమక్కడికి రాము అని అనడానికి వీల్లేదన్నమాట. అస్సలు వీల్లేదు. అంటే దీన్నిలా అర్థం చేసుకోవచ్చా? ఉదాహరణకు, ఒక హైవే మీద ఎవరిపైనైనా తీవ్రమైన దాడి జరిగింది. ఆ దారిన పోయేవాళ్లు ఆ వ్యక్తిని కాపాడి పక్క జిల్లాలో ఉన్న ఒక పెద్ద ఆస్పత్రిలో చేర్చారు. ఓకే, వేరే జిల్లా హాస్పిటల్. అవును. ఇప్పుడు ఆ దాడి జరిగింది వేరే జిల్లాలో, కాని ఆ బాధితుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రి ఇంకో జిల్లాలో ఉంది. అప్పుడు ఆ ఆస్పత్రికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ వారు దాడి మా జిల్లాలో జరగలేదు గదా, మేము రాము అని అనకూడదు. ఖచ్చితంగా అనకూడదు. బాధితుడు మాట్లాడే స్థితిలో ఉంటే వెంటనే అతని వాంగ్మూలం తీసుకుని తప్పనిసరిగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అంతేకాకుండా వెంటనే ఆస్పత్రిలో మెడికో లీగల్ ప్రక్రియను కూడా వాళ్లే ప్రారంభించాలి. కరెక్ట్గా చెప్పారు. ఇక్కడ మనం సాక్ష్యాల విలువ అంటే ఎవిడెన్షరీ వాల్యూ గురించి తప్పక మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేర విచారణలో సాక్ష్యాలకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అవును, కోర్టులో సాక్ష్యాలే కదా ముఖ్యం. నేరం జరిగిన వెంటనే బాధితుల లేదా సాక్షుల జ్ఞాపకాలు తాజాగా ఉన్నప్పుడే సమాచారం ఆన్ రికార్డ్ నమోదు కావడమనేది క్రిమినల్ జస్టిస్ సిస్టంలో చాలా కీలకం. ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరిగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? డిఫెన్స్ లాయర్లు వాడుకుంటారా? ఖచ్చితంగా. కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు ఈ జాప్యాన్ని ఆసరాగా తీసుకుని డిఫెన్స్ లాయర్లు చాలా ఈజీగా వాదిస్తారు. చూశారా జడ్జ్ గారు, ఇన్ని రోజుల తర్వాత కేసు పెట్టారంటే ఈ కథ అంతా కల్పించబడింది అనో లేదా ఇదంతా తీరికగా కూర్చుని ఆలోచించి అల్లినది అనో వాదిస్తారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారన్నమాట. అవును. జీరో ఎఫ్ఐఆర్ అనేది ఇలాంటి ఆలస్యానికి ఏమాత్రం తావు లేకుండా చేసి ఆ డిఫెన్స్ వాదనను గ్రౌండ్ లెవెల్లోనే పూర్తిగా తిప్పికొడుతుంది. అంటే మనం పోలీసులు వాళ్ళ పరిధులు అని వెతుక్కుంటూ టైం వేస్ట్ చేయకుండా అన్యాయం జరిగిన వెంటనే ఏ స్టేషన్కైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తే మన వాదనకు కోర్టులో తిరుగులేని బలం చేకూరుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇదంతా కరెక్టే, కానీ ఇక్కడే మన మెయిన్ ఫోకస్ పాయింట్ వస్తుంది. చట్టం పుస్తకాల్లో ఇదంతా చదవడానికి చాలా బాగుంటుంది, కానీ రియాలిటీలో ఒక సామాన్య పౌరుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు ఆ అధికారి నిరాకరిస్తే ఏంటి పరిస్థితి? అంటే ప్రాక్టికల్గా ఎదురయ్యే సమస్య. అవును, అక్కడి ఆఫీసర్ ముండిగా బాబు ఇక్కడ జీలో గీరో ఏమీ ఉండవు, ఇది మా ఏరియా కాదు, మీరు వెళ్ళిపోండి అని నిరాకరిస్తే అప్పుడేం చేయాలి? అక్కడే నిలబడి వాదించుకుంటూ కూర్చోవాలా, లేక ఇంకేదైనా దారి ఉందా? ఇక్కడే మనం చాలా శ్రద్ధగా వినాలి. మన వ్యవస్థలో ఒక సామాన్యుడు పోలీసులతో వాదనకు దిగడమనేది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే పని కాదు. దాని చట్టం కూడా ప్రోత్సహించదు. మరి సొల్యూషన్ ఏంటి? అందుకే ఒకవేళ ఏ పోలీస్ అధికారైనా కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరిస్తే చట్టం పౌరులకు ఒక అద్భుతమైన ఆల్టర్నేటివ్ని అందించింది. దీన్నే మనం రెఫ్యూజల్ రెమెడీ అంటాం. అంటే ఎవరైనా నిరాకరించినప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రాక్టికల్ స్టెప్స్. సో మొదటి స్టెప్, ఆ ఆఫీసర్తో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. నెక్స్ట్ ఏం చేయాలి? వాదన పక్కన పెట్టి
ఫిర్యాదులోని సారాంశాన్ని ఒక కాగితంపై స్పష్టంగా రాయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఏం జరిగింది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తూ ఒక రిటన్ కంప్లైంట్ రెడీ చేసుకోవాలి. ఓకే, రాసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ కాగితాన్ని సంబంధిత జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు, అదే ఎస్పీ గారికి, లేదా మెట్రో నగరాల్లో అయితే డీసీపీకి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారానే పంపాలా? అవును, ఇది అత్యంత కీలకమైన స్టెప్. ఇది కొత్తగా వచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బాట్లో బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 173 సబ్సెక్షన్ 4 ప్రకారం పౌరులకున్న చట్టబద్ధమైన హక్కు. ఓహో, ఇది చట్టబద్ధమైన హక్కు. ఎస్పీ ఆ కంప్లైంట్ను రిసీవ్ చేసుకున్నాక దాన్ని పరిశీలించి అందులో కాగ్నిజబుల్ నేరం జరిగినట్లు ఆధారాలు ఉంటే స్వయంగా విచారణకు ఆదేశించవచ్చు, లేదా తన కింది అధికారులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించవచ్చు. ఒక్క నిమిషం, ఇక్కడ కాగ్నిజబుల్ నేరం అనే లీగల్ టర్మ్ వాడారు కదా, సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే అసలు కాగ్నిజబుల్ నేరం అంటే ఏంటి? నేరస్తుణ్ణి నేరుగా అదుపులోకి తీసుకునే పవర్ ఉంటుంది. అదే చిన్న చిన్న గొడవలైతే? వాటిని నాన్ కాగ్నిజబుల్ నేరాలు అంటారు. చిన్న చిన్న గొడవలు, ఫోర్జరీలు లాంటివి. వాటికి పోలీసులు నేరుగా వెళ్లి అరెస్ట్ చెయ్యలేరు, కోర్ట్ పర్మిషన్ కావాలి. అర్థమైంది. సో మీరు ఎస్పీకి పంపిన కంప్లైంట్లో ఈ తీవ్రమైన అంటే కాగ్నిజబుల్ నేరం జరిగిందని ప్రైమాఫేసీగా అనిపిస్తే వారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని తీరుతారు. అద్భుతం. అంటే ఒక రకంగా మన లోకల్ పోలీసుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పని లేదన్నమాట. ఖచ్చితంగా లేదు. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ పంపడం వల్ల మన దగ్గర చట్టపరమైన ఆధారం ఉంటుంది. రేపొద్దున్నెవరైనా మాకు కంప్లైంట్ రాలేదు అని బుకాయించడానికి వీల్లేదు. నిజమే. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన సలహాలు లేదా అడ్వైజరీస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ అడ్వైజరీస్ ఏం చెబుతున్నాయి? సామాన్యుల ఫిర్యాదును, అది 0 ఎఫ్ఐఆర్ అయినా సరే, నమోదు చేయడానికి నిరాకరించే పోలీస్ అధికారులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ఆ అడ్వైజరీస్ స్పష్టం చేస్తున్నాయి. వావ్, అంటే వాళ్ళ ఉద్యోగానికే ప్రమాదం అన్నమాట. ఒక్కోసారి ఆ ఆఫీసర్కు జైలు శిక్ష కూడా విధించబడవచ్చట. ఇది పాత ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 166A ప్రకారం, మరియు ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 199 కింద ఒక తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. 100% నిజం. పౌరుల ఫిర్యాదులు తీసుకోకపోవడమనేది కేవలం విధి నిర్వహణలో నిర్లక్ష్యం మాత్రమే కాదు, అది చట్టం దృష్టిలో కూడా నేరమే. అందుకే ఇది మా ఏరియా కాదు అనే సాకును మనం ఎప్పుడో ఫైనల్ ఆన్సర్గా యాక్సెప్ట్ చేయకూడదు. అవును, చట్టం దృష్టిలో పోలీస్ స్టేషన్ల సరిహద్దుల సౌలభ్యం కంటే పౌరుల భద్రత ఎప్పుడూ టాప్ ప్రయారిటీ. కరెక్ట్. పరిపాలన సులువుగా ఉండాలి అని వాళ్లు గీసుకున్న గీతలు ఒక సామాన్యుడికి న్యాయం అందకుండా చేయడానికి అడ్డుగోడలు కాకూడదు కదా. వినడానికి చాలా ధైర్యాన్నిచ్చే విషయాలివి. అయితే అసలు ఎంత పవర్ఫుల్ అయిన చట్టపరమైన ఆయుధం ఎక్కడ్నించొచ్చింది? దానికి ఒక హిస్టరీ ఉంది. అదే, ఒకప్పుడు ఈ జ్యూరిస్డిక్షన్ గొడవలు చాలా ఉండేవి కదా. ఈ 0 ఎఫ్ఐఆర్ అనే భావన అకస్మాత్తుగా ఎలా పుట్టుకొచ్చింది? దీని వెనక ఉన్న లీగల్ హిస్టరీ ఏమిటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కలగడం సహజం. అవును, దీని వెనక ఉన్న లీగల్ బ్యాక్బోన్ చాలా లోతైనది. రాత్రికి రాత్రి వచ్చిన మార్పు కాదు ఇది. దీనికి ముఖ్యంగా 2 ప్రధాన చారిత్రక కారణాలు మనం విశ్లేషించాలి. మొదటిదేంటి? మొదటిది 2013లో వచ్చిన జస్టిస్ వర్మ కమిటీ నివేదిక. మన దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ నిర్భయ కేసు తర్వాత మహిళలపై జరిగే దాడులను మరియు తీవ్రమైన నేరాలను రిపోర్ట్ చేయడంలో ఉన్న లొసుగులను సవరించడానికి ప్రభుత్వం ఈ కమిటీని వేసింది. ఆ కమిటీ ఏం చెప్పింది? ఒక విషయం చెప్పింది. తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు వాటి నమోదులో ఈ ఏరియా మాది కాదు, ఆ ఏరియా మాది కాదు లాంటి సాకులు ఏమాత్రం అడ్డంకిగా మారకూడదు అని తేల్చి చెప్పింది. అప్పుడే ఈ 0 ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ను వారు బలంగా రికమెండ్ చేశారన్నమాట. అవును. ఆ సంఘటన తర్వాత నిజంగానే మన చట్టాల్లో చాలా కీలకమైన మార్పులొచ్చాయి. ఇక రెండవ కారణం కూడా ఏదో సుప్రీంకోర్టు తీర్పు అని మన సోర్సెస్లో ఉంది గదా, దాని గురించి చెప్పండి. అవును, రెండవది అత్యంత కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు. అదే 2014 నాటి లలితా కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ కేసు. ఇది మామూలు తీర్పు కాదు, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు. ఇందులో ఏం చెప్పారు? అంతకు ముందు వరకు ఫిర్యాదు తీసుకోవాలో లేదో అనే విషయంలో పోలీసులకు కొంత డిస్క్రిషన్, అంటే వాళ్ళిష్టం ఉండేది. కాని ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఒక విషయాన్ని ఫైనల్గా తేల్చి చెప్పింది. ఏంటది? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు
అందులో పేర్కొన్న సమాచారం గనక కాగ్నిజిబుల్ నేరంగా కనిపిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయటం ఖచ్చితంగా తప్పనిసరి అని రూలింగ్ ఇచ్చింది. తప్పనిసరి, దట్స్ అ స్ట్రాంగ్ వర్డ్. అవును. అప్పటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 154 ప్రకారం దాన్ని నమోదు చేసి తీరాల్సిందే. అక్కడ జ్యూరిస్డిక్షన్తో సంబంధం లేదు, పోలీసులకు వేరే ఆప్షన్ కూడా లేదు. అంటే ఆ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈ జీరో ఎఫ్ఐఆర్కు తిరుగులేని చట్టబద్ధత వచ్చేసిందన్నమాట. ఇకపోతే ఇటీవల మన దేశంలో పాత క్రిమినల్ చట్టాల స్థానంలో పూర్తిగా కొత్త చట్టాలొచ్చాయి గదా. అవును, బిఎన్ఎస్ఎస్ లాంటివి. ఈ కొత్త భారతీయ నాగరిక్ సురక్షా సంహిత రాకతో ఈ జీరో ఎఫ్ఐఆర్ విధానం ఏమైనా మారిందా, లేదా దీనికి మరింత సపోర్ట్ దొరికిందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్. కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టం రావడంతో జీరో ఎఫ్ఐఆర్ విధానం మరింత పవర్ఫుల్గా మారింది. ఎలా? మునుపటికంటే సులభమైందా? అవును, చాలా సులభతరం చేయబడింది. కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 17(3) ప్రకారం ఫిర్యాదులను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా పంపడాన్ని చట్టం స్పష్టంగా ప్రోత్సహిస్తుంది. అంటే ఈమెయిల్, వాట్సాప్ లాంటి డిజిటల్ మాధ్యమాల ద్వారానా? అవును. దీని అర్థం ఏమిటంటే నేరం ఎక్కడ జరిగింది అన్నదానికంటే ఏమి జరిగింది అన్నదే ఇప్పుడు చట్టం దృష్టిలో ప్రైమరీ ఫోకస్. మీరు డిజిటల్గా ఎక్కడి నుంచైనా ఫిర్యాదు పంపవచ్చు. దాన్ని బేస్ చేసుకుని పోలీసులు యాక్షన్ తీసుకోవాలా? ఖచ్చితంగా. దాన్ని బేస్ చేసుకుని పోలీసులు 3 రోజుల్లోగా దాన్ని అధికారికంగా రికార్డ్ చేసి విచారణ ప్రారంభించాల్సిందే. ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పాలి. గ్రేట్. అంటే రాబోయే రోజుల్లో సిస్టమ్ మరింత ట్రాన్స్పరెంట్గా మారబోతోందన్నమాట. సరే, ఇప్పటి వరకు మనం చర్చించిన విషయాలను ఒకసారి సింపుల్గా సమ్మరైజ్ చేసుకుందాం. ఓకే. ఈరోజు మనం ఈ డీప్ డైవ్ ద్వారా ప్రతి పౌరుడికి తెలియాల్సిన ఒక బేసిక్ రైట్ గురించి నేర్చుకున్నాం. అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి, అది షంటింగ్కు ఎలా చెక్ పెడుతుంది, ప్రాక్టికల్గా ఏ స్టేషన్కైనా వెళ్లి దాన్ని ఎలా ఫైల్ చేయాలి అని తెలుసుకున్నాం. మరియు అత్యంత ముఖ్యమైన రిఫ్యూజల్ రెమెడీ గురించి కూడా. అవును, అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ లోకల్ పోలీసులు కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరిస్తే వాళ్లతో గొడవ పడకుండా ఆ ఫిర్యాదును ఎస్పీకి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపి దాన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో నేర్చుకున్నాం. కరెక్ట్. పౌరులకు న్యాయం జరగడమే ముఖ్యం కానీ పోలీసుల అధికార పరిధి అనేది ఒక అడ్డంకి కాదని ఈరోజు మనకు క్లియర్గా అర్థమైంది. కరెక్ట్. అయితే ముగించే ముందు ఈ పరిణామాలను బట్టి మనం భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించాలి. కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టం డిజిటల్ రిపోర్టింగ్ను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తోందో మనం చూస్తున్నాం. అవును, అంతా ఆన్లైన్ అయిపోతోంది. దీనివల్ల నేరాలు రిపోర్ట్ చేయడంలో భౌగోళిక సరిహద్దులకు ప్రాధాన్యత క్రమంగా కనుమరుగవుతోంది. ఒకవేళ ఈ డిజిటల్ విధానం ఇలాగే వేగంగా విస్తరిస్తూ పోతే భవిష్యత్తులో నేరాల ప్రాథమిక రిపోర్టింగ్ కోసం ఈ భౌతిక పోలీస్ స్టేషన్ల సరిహద్దులు అనే పాత భావన పూర్తిగా అర్ధరహితంగా మారిపోతుందా? అదొక చాలా లోతైన ఆలోచన. దేశంలో ఎక్కడ ఏ మూల నేరం జరిగినా పౌరులు ఒకే సెంట్రలైజ్డ్ డిజిటల్ సిస్టమ్ ద్వారా రిపోర్ట్ చేసేలా పోలీస్ స్టేషన్ల భౌతిక ఉనికితో సంబంధం లేని రోజులు వస్తాయా? ఈ టెక్నాలజికల్ షిఫ్ట్ మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఇంకెంతలా మార్చబోతోందో వేచి చూడాలి.